గణేష్ నిమజ్జనం మరోసారి వివాదాస్పదం కాబోతున్నదా? హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదా? వినాయక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమవుతున్నాయా? ఆ వివరాలు చూసి చర్చలోకి వెళ్దాం. వినాయక నిమజ్జనంపై గందరగోళం. బెంగుళూరు నిమజ్జనం బాగుంటుందని సూచనలు. 2001లోనే నిమజ్జనంపై మార్గదర్శకాలు వెలువరించిన హైకోర్టు. బెంగాల్ తరహాలో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నిమజ్జనం జరిగిన 24 గంటల్లోనే వ్యర్థాల తొలగింపు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే తయారు చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశం. వ్యర్థాల తొలగింపునకు పీఓపీ కరెక్ట్ అని నిర్ణయించిన సర్కారు. గణేష్ నిమజ్జనం వ్యవహారం మళ్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ కలుషితమైపోతోందని కొందరు పర్యావరణవేత్తలు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. బెంగుళూరు తరహాలో ఎక్కడికక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని సూచించారు. వాస్తవానికి గణేష్ నిమజ్జనానికి సంబంధించి 2001లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. బెంగాల్లో గంగా నదిలో నిర్వహించే తరహాలో నిమజ్జనం చెయ్యాలని సూచించింది. నిమజ్జనం చేసిన 24 గంటల్లోనే వ్యర్థాలన్నీ తొలగించాలని నాడే హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాదులో 21 చెరువుల్లో నిమజ్జనం. ఎక్కడికక్కడే నిమజ్జనానికి ఏర్పాటు. జంట నగరాల్లో ఏటా పెరుగుతున్న విగ్రహాల సంఖ్య. ప్రస్తుతం జంట నగరాల్లో దాదాపు 1,00,000 విగ్రహాల ఏర్పాటు. నిమజ్జనాన్ని వివాదాస్పదం చేసేందుకు కొందరు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్నారని విహెచ్పి వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. బెంగుళూరు తరహాలోనే జంట నగరాల్లోనూ ప్రస్తుతం గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని గుర్తు చేస్తున్నారు. జంట నగరాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు తమ దగ్గరున్న చెరువుల్లోనే నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వమే 21 చెరువుల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేసి క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం చెప్పకపోవడంపై విహెచ్పి నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు వాడాలని ప్రభుత్వమే సూచించింది. తొలగింపునకు సులువుగా ఉండడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు తొందరగా నీటిలో కరిగిపోయే లక్షణం లేకుండడం దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు వందల సంఖ్యలో గణేష్ మండపాలు జంట నగరాల్లో ఏర్పాటయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 1,00,000కు చేరుకుంది. 2001లోనే హైకోర్టు ఆదేశాల ప్రకారం పర్యావరణ సంస్థ ఈపీటీఆర్ఐ వినాయక నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్లో అధ్యయనం నిర్వహించింది. విగ్రహాల నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగే సమయంలో, నిమజ్జనం జరిగిన తరువాత అనే 3 పరిశోధనలు చేసింది. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి కాలుష్యం జరగడం లేదని ఈపీటీఆర్ఐ నాడు నిర్ధారించింది. అయినప్పటికీ నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతో గణేష్ నిమజ్జనం కోసం ఇందిరా పార్కులో ప్రత్యేక చెరువు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వినాయక చవితి వేడుకల్లో హైదరాబాద్కు ప్రత్యేక స్థానముంది. 60 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ విగ్రహం హైదరాబాద్కే తలమానికం. ఆ వినాయకుణ్ణి దర్శించేందుకే కాదు, నిమజ్జనాన్ని చూసేందుకు అనేక మంది తరలి వస్తారు. మొత్తానికి నిమజ్జనం ప్రతి ఏటా వివాదాస్పదమవుతోంది. మరి ఈసారి హైకోర్టులో ఏం జరగబోతోంది? నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్ ఈ నెల 20న హైకోర్టులో తిరిగి విచారణకు రానుంది. మళ్ళీ వినాయక చవితి వస్తున్నది. వినాయక చవితి వెంట నిమజ్జనం కూడా వస్తుంది ప్రతి ఏటా. ఇది మతపరమైన మలుపు తిరిగింది, కానీ మొదట్లో ఇది ప్రారంభమైంది అసలు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో, స్వాతంత్ర్యోద్యమానికి ప్రజల్ని సమాయత్తం చేయడం కోసం అని చెప్పి బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఊరేగింపుగా మొదలైన వినాయక నిమజ్జనం ఇవాళ ఒక హిందూ మతానికి ఒక చాలా అత్యంత ప్రముఖమైన, ముఖ్యమైన ఒక ఈవెంట్గా మారింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పురుషోత్తం రెడ్డి గారిని ఇంతకుముందు చెప్పినట్టు భగవంతరావు గారు జాయిన్ అయ్యారు. మనతో డాక్టర్ భగవంతరావు, ప్రధాన కార్యదర్శి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. చాలా కాలంగా వారు ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నారు. తమ న్యాయవాదులు కూడా మనతో ఉన్నారు, వేణుమాధవ్ గారు, అలాగే అరుణ్ గారు. వారితో కూడా మాట్లాడడం. ముందు
పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడడం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇది చాలా కాలంగా చర్చ జరుగుతున్నది దీని మీద. ఈ ఇప్పుడు కొత్తగా కోర్టుకు పోతున్నది కాదు, కొత్తగా దీని మీద అభ్యంతరం పెడుతున్నది కాదు. పర్యావరణానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు, కానీ ఈపీటీఆర్ఐ దీనివల్ల కాలుష్యం ఏం లేదు అని చెప్తుంది. కానీ వాళ్ళ నిజానికి హుస్సేన్ సాగర్ నీటి విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పటికెప్పుడో కలుషితం అయిపోయింది. ఇప్పటికే బాగా కలుషితం అయిపోయింది. ఇక దాంట్లో మనం వినాయక నిమజ్జనం చేసినా ఇంకా కొత్తగా యాడ్ అయ్యేది ఏం లేదు. ఎస్, ఆ మాట మాత్రం కరెక్ట్. ఇప్పుడు హుస్సేన్ సాగర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్ భారతదేశంలో. అంతకన్నా పొల్యూటెడ్ లేక్ లేదు. ఎందుకంటే జీడిమట్లలో ఉన్న ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అన్ని దాంట్లోకి వస్తాయి. తర్వాత హైదరాబాద్ సిటీలో ఉన్న దాని యొక్క బ్యాక్ వాటర్స్లో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న సువేజ్ అంటే ఇళ్ళకి వెళ్ళి వచ్చేటువంటి మురికి నీరు అంతా దాంట్లోకి వస్తుంది. ఓకే, గార్బేజ్ అంతా కొట్టుకొస్తుంది, చెత్త కుప్పలు. ఇంకా ఇది కాక హజార్డస్ వేస్ట్ అని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం విషపూరితమైన సాలిడ్ మ్యాటర్ అంతా అక్కడ వేస్తారు. అది వర్షం పడ్డప్పుడు మొత్తం కొట్టుకొచ్చి హుస్సేన్ సాగర్ హైలీ కంటామినేటెడ్, దాంట్లో డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో హుస్సేన్ సాగర్ను ఖాళీ చేస్తామని మన గవర్నమెంట్ అనుకుంటే అట్లా చేయనీక వీల్లేదు. ఎందుకంటే అది ఖాళీ చేస్తే మూసీలోకి పోతుంది. మూసీ ఇప్పటికే హైలీ పొల్యూటెడ్. మూసీ పరిస్థితి ఏంటంటే ఇట్ ఈస్ నౌ ఎన్లిస్టెడ్ ఇన్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఆఫ్ ఇండియా. అంతకన్నా ఇంకా పొల్యూటెడ్ ఏం లేదు నదిలల్లో. హుస్సేన్ సాగర్ పొల్యూషన్ దానికన్నా ఎక్కువ ఉంది. సో ఒక ఆల్రెడీ పొల్యూటెడ్ రివర్లో హౌ కెన్ ఫర్దర్ పొల్యూషన్? అట్లా వదలనీక రాదు. అది ఇట్ ఈస్ వయలేటివ్ ఆఫ్ ద వాటర్ యాక్ట్ అన్నీ. తర్వాత మూసీ దిగువన ఉండే ప్రజలకు కూడా జీవించే హక్కు ఉంది కదా. కనుక అది హుస్సేన్ సాగర్ హైలీ కంటామినేటెడ్ అయింది. అసలు నేను మా యొక్క, ఎందుకంటే నేను కూడా వినాయక మహాభక్తుని, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక హైలీ కంటామినేటెడ్ డర్టీ వాటర్లో వినాయక నిమజ్జనం చేయడం మనకు కూడా ఎవరికి మనసు ఒప్పలేదు. సరే, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్చరల్ ఆస్పెక్ట్గా బాగా డెవలప్ అయింది, భక్తి ఉంది. కానీ నా కోరిక ఏంటంటే హుస్సేన్ సాగర్ నీళ్ళు మొత్తానికి కల్చరల్ కంటే కూడా రిలీజియస్ ఇది ఎక్కువ. రిలీజియస్ రెండు ఉన్నాయి. మన స్టార్టెడ్ యాజ్ ఎ కల్చరల్ ఈవెంట్ అండ్ నౌ ఇట్ హస్ టర్న్ టు ఎ రిలీజియస్. రిలీజన్ ఉంది, భక్తి ఉంది, కల్చరల్ ఉంది, మన హిందుత్వ రిఫ్లెక్ట్ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక మంచి ఫ్రెష్ వాటర్లో నిమజ్జనం చేస్తే బాగుంటుంది. అయితే ఈడ విగ్రహాల సైజు కూడా సార్, ఎందుకంటే దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. మనము భక్తితో దాని యొక్క సైజును, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చెరువు మట్టి తెచ్చుకొని వినాయక విగ్రహం చేసుకొని పూజ చేసి మళ్ళీ ఊర్లో అందరం కలిసిపోయి చెరువులో వేసి వచ్చేది నిమజ్జనం. ఇప్పుడు ఏమైందంటే హ్యూజ్ సైజ్ అయిపోయింది సార్. 50 feet 60 feet అంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటేటివ్ సెలబ్రేషన్స్, దాంట్లో అన్ని వాడుతున్నాం, సిమెంట్, స్టీలు, కాంక్రీట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కెమికల్స్. సో పొల్యూషన్ యాంగిల్లో చూసినట్లయితే హుస్సేన్ సాగర్ ఒక డెడ్ రిజర్వాయర్. ఓకే, దాంట్లో ఏంది ఇంకా ఫర్దర్గా దీంతో చాలా గొప్పగా యాడ్ అవుతుందని మేము అనుకోవడం. మనతో శివనాగేంద్ర అని ఒక కాలర్ హైదరాబాద్ నుంచి, ఆయన అర్థం. శివనాగేంద్ర గారు చెప్పండి, వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్లో చేయడం అనేది దేవుణ్ణి అవమానించడమే అని చెప్తున్నారు రకంగా పురుషోత్తం రెడ్డి గారు. ఆ నీళ్ళు అంత విషపూరితం అయిపోయినాయి, కలుషితం అయిపోయినాయి. హలో, చెప్పండి. వినాయక నిమజ్జనము అనేదండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నిమజ్జనం అనేది ఎలా అయిపోయిందంటే అండి, చెప్పండి, మట్టితో చేయడం అనేది అసలు మానేశారండి. మట్టితో చేయడం అనేది మానేశారు. బ్రీఫ్ గా చెప్పండి శివనాగేశ్వర గారు. మట్టితో చేయడం అనేది మానేశారండి. దీనివల్ల కలుషిత వాతావరణం ఎంత అవుతుంది. ఓకే, పోయినసారి మన సర్వేలు చెప్పినాయండి, మన సాక్షి చెప్పారు. దాదాపుగా దాంట్లో వేసే ఐరన్ కానీ లేకపోతే ఇంకోటి కలుషిత పదార్థాలు కానీ వాతావరణాన్ని 22% కలుషితం చేస్తున్నాయి. ఓకే, కేవలము ఈ నిమజ్జనం చేయడం వల్ల మాత్రం 22%. దాని వల్ల మనం చేయవలసింది ఏంటంటే అండి, భక్తి అనేది ఉండాలండి, కానీ మితిమీరిపోతుంది. ఓకే, ఆ మితిమీరిపోవడం వల్ల అదంతా మనకు ఆ వెదర్ మీద పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
దీన్ని మనం ఎలా అయినా అరికట్టాలంటే ఒకటే సార్ నా వైపు నుంచి మనం ఈ యాక్స్ లో మట్టి వినాయకులు చేద్దాము, మట్టి వినాయకులు చేద్దాం, ప్రదానం చేస్తాము. Right. ప్రదానం చేయడం వల్ల ఒక్కసారి కాకపోతే కనీసం 30 సార్లు చెప్పినా ఒక్కసారైనా వింటారండి. రైట్, థ్యాంక్ యూ శివనాగేంద్ర గారు. మీరు మట్టితో చేస్తే మంచిది, భక్తి మంచిదే, కానీ దానికి మనం భగవంతరావు గారితో మాట్లాడదాం. వారు చాలా కాలంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో అసోసియేట్ అయి ఉన్నారు. చెప్పండి భగవంతరావు గారు, ఎందుకు దీన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమం నుంచి దీన్ని ఒక మతపరమైన దీన్ని ఎందుకు మార్చినారు? ఎందుకు ఇట్లా పోతున్నది, రోజు రోజుకు పెరుగుతున్నది ఈ పోటీలో పడి మొత్తంగా? నిజానికి వాళ్ళ వారు చెప్తున్నట్టుగా హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం చేయడం అనేది వినాయకుడిని గౌరవించినట్టేం కాదు. ఇది అమర్ గారి అభిప్రాయం ఉంటుంది, వాస్తవం కాదు అది. ఓకే, చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు ఈ హిందూ మత ఉత్సవం అని అంటున్నారు, దీన్ని కూడా మీరు పక్కదోవ పట్టిస్తున్నారు. రైట్, చెప్పండి. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని సమాజం మీద మీడియా ద్వారా రుద్దుతున్నారని నా భావన. ఓకే, చెప్పండి. ఎందుకంటే ఈ గణేష ఉత్సవాలు అనేది, గణేశుడు అనేది ప్రతి ఒక్క భారతీయుడు భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో, ప్రతి శుభకార్యంలో ఏ శుభకార్యం చేసినా గణేశుని పూజించి అన్ని కార్యక్రమాలు చేస్తారు. గణేశుడు విఘ్నాధిపతి. ఈ గణేశుని పూజ చేసేటప్పుడు తలుచుకున్న పనులు సఫలం కావాలి, ఎలాంటి విఘ్నాలు రావద్దు అనేటువంటి భావనతోటి ఈ యొక్క అభ్యంతరమే లేదండి చేస్తున్నారు. అభ్యంతరం వినండి, మధ్యలో ఇంటర్ఫియర్ కాకండి. ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ ఉత్సవం ఏదైతే ఉండేనో, బ్రిటిష్లు వారు పరిపాలించిన సమయం లోపల సమాజాన్ని, భారత స్వాతంత్ర పిపాసకులను సమాయుక్తపరచడానికి బాలగంగాధర్ తిలక్ పూనా లోపల ఈ ఉత్సవాలను సామాజిక ఉత్సవాలుగా మార్చారు. ఇది నాటి ఆ యొక్క ఉత్సవాల భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి స్వతంత్ర పిపాసకులను చైతన్యవంతం చేసి భారతమాత దాస శృంఖలాలను తెంచడానికి స్వాతంత్ర సమర యోధులను తయారు చేసిన ఘటన ఆ ఉత్సవాలకు వచ్చింది. భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు కూడా కేవలం 1970లో ప్రారంభమైనటువంటి అనుకోవడం ఇది అపోహ, పొరపాటు. నిజాం కాలంలో కూడా ఈ యొక్క గణేష విగ్రహాల యొక్క పూజ జరుగుతుండే, నిమజ్జనం జరుగుతున్నది. ఇప్పుడున్నటువంటి వాడు మీరు తప్పుతో పట్టించడానికి దాన్ని మీరు పదే ఒక మాట వినండి భగవంతరావు గారు. నేను మీరు చెప్పడాన్ని ఎక్కడ ఆపని, నేను అభ్యంతరం పెట్టాను. ఒక మాట వినండి, నాది ఒక మాట వినండి. నేనేమంటున్నా అంటే, మీరు ఏదో ఊరికే తప్పుదో పట్టించడం అంటున్నారు. మేమంటున్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు ఇది మతానికి సంబంధించింది కాదు, భారతీయులంతా ఈ పని చేస్తారని చెప్తున్నారు. చేస్తే మాకు అభ్యంతరం లేదు, ఎవరైనా దాన్ని ఇచ్చేయాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ మీరు ఎవరినైతే, ఏ భగవంతుడిని అయితే ఇంత భక్తితో పూజిస్తున్నారో ఆ భగవంతుడి నిమజ్జనం అనేది కలుషిత జలాల్లో ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న. దాన్ని మీరు ఏదో సమాజాన్ని మేము పక్కదో పట్టిస్తున్నాం అంటే ఎట్లా? కలుషిత జలాలు అనేది మీకెందుకు ఆవేదన? మేము భక్తులము, ఎక్కడ వేయాలనేది మేము నిర్ణయించుకోవాలి. దాంట్లో ప్రభుత్వ పరంగా మంచి జలాల్లో నిమజ్జనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయాలి. ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం ఇప్పుడు అదే చెప్తున్నది కదా, ఇందిరా పార్క్ లో ఒక కొలను కట్టిస్తామంటున్నారు. బెంగళూరులో కూడా అట్లాంటి ప్రయోగం జరుగుతున్నది. హైదరాబాద్ లో ఉన్న వాతావరణం 3 అంతలు ఉండాల్సిన దానికంటే 3 అంతలు కలుషిత వాతావరణం ఉంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మూడంతలు ఉన్నా కూడా మనం ఇక్కడే ఉంటున్నాం. మరి హైదరాబాద్ లో ఉండడానికి కూడా మనకే నేను వస్తాను. పర్యావరణ విభాగం జాతీయ స్థాయిలో డెడ్ లేక్ అని డిక్లేర్ చేసింది. డెడ్ లేక్ అంటే అక్కడ కాలుష్యం దేనివల్ల వచ్చిందనేది కూడా పురుషోత్తం రెడ్డి గారు సవివరంగా మీ ముందు చెప్పారు. అది రికార్డులలో ఉన్నది, నేటికి నడుస్తున్నది. దాని గురించి ఈ యొక్క గణేశుని మీద కోర్టు పోయేవాళ్ళు ఆ కల్మషాన్ని ఆపాలని ఈ రోజు వరకు కూడా ఒక పిల్లు వీరి ద్వారా రాలేదు. పొరపాటు అండి, చాలా పోరాటాలు అనడం లేదు. వారు కానీ డాక్టర్ కిషన్ రావు గారు కానీ పటాన్చెరులో ఎంత చేశారో మాకు తెలుసు. ఆ యొక్క కోర్టు ఉత్తర్వులను ఈనాటి వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలు పరుస్తుందో, వాళ్ళు ఏ విధంగా ఆవేదన పడుతుందో మంచినీళ్ళకు నోచుకునే పరిస్థితి. ప్రత్యామ్నాయ స్థలంలో మంచి జలాలు ఇస్తానంటుంటే మీరు అక్కడ నిమజ్జనం చేయడానికి ఎందుకు అభ్యంతరం? మీకు ప్రభుత్వం అంటున్నదనే మాట మీరు మాట్లాడుతున్నారు. ఇందిరా పార్క్ లో ఒక ప్రత్యేకమైన సరస్సు మీరు ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ, కోర్టులో జరుగుతున్న వ్యవహారం అంతా పాస్ట్ టెన్స్.
పాస్ట్ టెన్స్ లోపల 2001 సంవత్సరంలో సత్యవ్రత సిన్హా బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత, ఈపీటీఆర్ఏ టెస్ట్ లైన్ కోర్టు ద్వారా జరిగిన తర్వాత వారు ఒక మార్గదర్శనం చేశారు. అది అమలు పరచడం లేదు అనేటువంటి భావన వీళ్ళలో ఉన్నది. అమలు పరుస్తలేదా అనేది కోర్టుకు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది, ప్రభుత్వానికి ఉన్నది. వాస్తవానికి నిమజ్జనమైన తర్వాత 48 గంటల లోపల అక్కడ ఉన్నటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డెబ్రీస్ అంతా తీసి మారుస్తున్నారు. అది కోర్టు దృష్టికి ప్రభుత్వ పరంగా రావడం లేదు. రైట్. ఇంకొకటి, ఇంతకుముందు సత్యవ్రత సిన్హా జడ్జిమెంటు, రెండవది గత సంవత్సరం చీఫ్ సెక్రటరీ దగ్గర అమికేస్ క్యూరీ ద్వారా ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అందరూ ప్రో అండ్ అగైనిస్ట్ వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడారు. అక్కడ కూడా ఒక నిష్కర్షకు వచ్చిన తర్వాత కోర్టు చెప్పింది, గత 2001లో ఈ సత్యవ్రత సిన్హా జడ్జిమెంట్ యొక్క గైడ్లైన్స్ ను ఫాలో కమ్మన్నది. ఆ ఫాలో కావడం లేదని కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకురావడంలో విఫలమవుతున్నారు. కంటెంట్ ఆఫ్ కోర్టుకు పోయిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. భగవంతరావు గారు ఇద్దరు న్యాయవాదులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం, కోర్టులలో ఏం జరుగుతుందో కూడా చెప్తారు. ఈలోగా ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో. చెప్పండి ఎంఎస్ రెడ్డి గారు. నమస్కారం సార్. పెద్దలందరికీ చెప్పండి. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పారు, భగవంతరావు గారు చెప్పారు. సార్ మతం ఉన్నది, నేను కూడా హిందూ మతమే, మంచిగా నాకు ఉంది, అభిమానం ఉంది. కానీ విగ్రహాలు, ఎందుకంటే ఈ విగ్రహాల సైజ్ ఎంత ఉండేదండి, మట్టితో చేసేవాళ్ళు, చిన్న సైజ్ చేసేవాళ్ళు, ఎందుకు కాంపిటీషన్ పెంచుతున్నారండి వీళ్ళు? ఓకే, ఎందుకు కాంపిటీషన్ పెంచుతున్నారని అడుగుతున్నారు. అది ఒకటి. ఇప్పుడు ఇదివరకు ఏమిటి, ఇంత పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినా, ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఎంఎస్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలిసింది, మాట్లాడుతాను దాని గురించి. వారు ఎవరు చెప్పినా కూడా ఏమంటున్నారంటే, దేవుడికి మీద భక్తి చాటుకోవడానికి మట్టితో విగ్రహాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పోటీ పెరిగిపోయి రంగురంగుల వీటితోటి ఎత్తులు పెంచి అది అనారోగ్యకరమైన పోటీగా తరైంది. ఆ మాట అంటే మీరు తప్పుదారి పట్టిస్తున్నారు అంటున్నారు. నేను బ్రేక్ తీసుకొని వచ్చి ఎందుకు తప్పుదారి పడుతున్నదో తెలుసుకుందాం మనం ఒకసారి. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. భగవంతరావు గారు చెప్తూ ఉన్నారు, ఇది వినాయక నిమజ్జనం వల్ల కలుషితం కావడం లేదు జలాలని. ఒక మేరకు అది నిజమే. చెరువులు మాయమవుతున్నాయి, నీళ్లు పోతున్నాయి, ఇళ్ళు వస్తున్నాయి చెరువులలో, చాలా చోట్ల పరిస్తున్నది. అయితే ఇవాళ హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చేసరికి దాని ప్రాధాన్యత, దాని చారిత్రకమైన ఒక విశిష్టత, దానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం. మనతో కృష్ణారెడ్డి గారు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్లో. చెప్పండి కృష్ణారెడ్డి గారు. బ్రీఫ్గా చెప్పండి. బ్రీఫ్ గా చెప్తాను. ఇప్పుడు కేవలం హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనం వల్ల కలుషితం కావట్లేదండి. అది తర్వాత అది మాట్లాడుకుంటూనే ఉన్నాం. హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతున్న కలుషితాల గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లాంటి కలుషితమైన ఇప్పటికే పూర్తిగా ఇదైపోయిన హుస్సేన్ సాగర్లో ఇంకా గణేష్ నిమజ్జనం ఏమిటి అనే దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ముందు మీరు ఫ్యాక్టరీ మీద వస్తే జలకాల్సింది కదండి. హుస్సేన్ సాగర్ నిమజ్జన సమస్య కాదండి. ఇక్కడ 45 గంటలు క్లియర్ అయిపోతుంది కదా. అసలు సమస్య అది. మీరు ఆ సమస్య మీరు పక్కదారి పట్టిస్తున్నారు. ఓకే, మీరు కూడా పక్కదారి పట్టిస్తున్నామని అంటున్నారు. థ్యాంక్ యూ, మాట్లాడదాం. ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు మనతో. దీనికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించిన వ్యవహారం తెలిసిన న్యాయవాదులు ఉన్నారు. వేణుమాధవ్ గారు, అరుణ్ గారు. వేణుమాధవ్ గారు చెప్పండి. సార్, ఈ 1564లో హుస్సేన్ సాగర్ నిర్మించారు. అప్పుడు అది తాగునీటి అవసరాల కోసం, వ్యవసాయం కోసం వాడారు. ఆ తర్వాత అర్బనైజేషన్ అయిన తర్వాత సార్ 1970 వరకు తాగునీటిగా మనం దాన్ని వాడాం. ఓకే. ఆ తర్వాత ఇండస్ట్రీస్ వచ్చాయి బాలనగర్, కూకట్పల్లి ఏరియాలో. అప్పటి ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడం వల్ల ఈ యొక్క ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా వచ్చి హుస్సేన్ సాగర్లో కలిసింది సార్. అంతకుముందు హుస్సేన్ సాగర్లో ఎన్నో జీవజంతుజాలాలు ఉండేవి. అక్కడ చేపలు పట్టేవాళ్ళు, తర్వాత విదేశాల నుంచి పక్షులు వచ్చేటి అక్కడికి. అక్కడ ఎంతో గ్రీనరీ ఉండేది. అదంతా ఇప్పుడు లేదు సార్. తర్వాత 1400 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇప్పుడు 900 ఎకరాలకు ఇదైపోయింది. వారు 300 అంటున్నారు భగవంతరావు గారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 900 ఎకరాలు. తర్వాత ఈ సిటీ అట్రాక్షన్ సార్ హుస్సేన్ సాగర్. మీరు కేసు ఏమని వేసినారు కోర్టులో? ఎక్కడి దాకా వచ్చింది? ఏం జరుగుతుంది? విమర్శన తర్వాత, నిమజ్జనం తర్వాత సార్ విగ్రహాలు ఏమైపోతాయి, తలా తోక లేకుండా కాళ్ళు చేయి విరిగిపోతున్నాయి సార్. చాలా ప్యాథటిక్ కండిషన్, చూడలేకపోతున్నాం. అందులో హుస్సేన్ సాగర్ నీళ్ళు మురికి నీళ్ళు, అందులో ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కలుస్తూ ఉన్నాయి. అటువంటి వాటర్లో దేవుణ్ణి వేసి అది ఒక భక్తి అనిపించుకోదు. మంచి నీళ్ళలో విశ్వాసాలకు అనుగుణంగా ఏది చేసినా మంచి పనులు మంచి నీళ్ళు. కానీ భగవంతుడు అంటారు మీకేంటి మేము వేసుకుంటే అని అంటున్నారు.
మా ఇష్టం ఏ నీళ్ళలో ఇస్తాం అన్నారు ఇంత అట్లా కాదండి. శబరి మీరెవరు శబరి మాకు చెప్పడానికి శబరి శబరి శ్రీరాముని పురాణాలకు పండ్లు వ్యతిరేకంగా పెట్టేటప్పుడు వేస్తా ఉన్నారు మురికి నీళ్ళలో. శబరి పురాణాలు ఏం చెప్తారు? శబరి ఎంగిలి వేరు, హుస్సేన్ సాగర్ మురికి నీళ్ళు వేరు భక్తి, సార్. ఆడ మీరు భక్తి, ఎట్లా ఇట్లా అది మాట్లాడితే భక్తి. భక్తి. అక్కడ వెంగిలి అని చూడలేదు రాముడు. ఇక్కడ భక్తి. మీరు భక్తితోటి శబరి అర్పిస్తున్నాం అనేది అది ఆలోచించాలి శబరి కానీ ఎంగిల్ని హుస్సేన్ సాగర్ కలిసి అయ్యప్ప స్వామి దగ్గర అయ్యప్ప స్వామి పంపా నది దగ్గర కూడా అనేక ఉన్నాయి. అయ్యప్ప స్వామి పంపా నది దగ్గర ఉన్నది. పురాణంలో మనం ఏం చేసినాం కూడా సార్, నదిలలో వెళ్ళి నీళ్లు అర్పించేది ఉంది, మంచి నీళ్ళు అర్పించారు, మురికి నీళ్ళు ఎక్కడ అర్పించలేదు. తర్వాత సార్ మా ఊర్లో చూస్తే కనుక మా పెద్దవాళ్ళు వెనకటి కాలంలో ప్రతి ఎండాకాలంలో చెరువుకి వెళ్ళేవాళ్ళు సార్. Right. ఎండిపోయినప్పుడు బండ్లు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అందు నుంచి బంకమట్టి తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి మా ఇసుక భూములు ఎర్ర భూములలో వేస్తే అవి నల్ల భూములు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ బంకమట్టి ప్రతి సంవత్సరం తీసుకోవడం మర్చిపోయి కెమికల్ వేసేసి పర్యావరణం మొత్తం పాడు చేస్తూ ఉన్నారు, పంటల్ని పాడు చేసేస్తూ ఉన్నారు సార్. అయితే మా పూర్వీకులు కూడా కోర్టులో వేసిన కేసు ఏమిటి? దాని ఇదేమిటి చెప్పండి. Let us come back to the subject. బంకమట్టితో తీసుకొచ్చి విగ్రహం చేసేవాళ్ళు సార్. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేవాళ్ళు. దాన్ని వాళ్ళు పిల్లలు ఆడుకునేవాళ్ళు సార్ ఈ చెట్ల పెరడు లోపల. ఆ తర్వాత చెట్లు మట్టిలో కలిసిపోయి ఆ బంకమట్టిలో చాలా ఎరువులు ఉంటాయి సార్, దాని మినరల్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఇంట్లో పూజ అయిన తర్వాత తీసుకెళ్ళి పొలంలో వేసుకునేవాళ్ళు సార్. Right. అంటే మనం బంకమట్టిని ఎక్కడ ఏ విధంగా వాడాలనేది ఆ విధంగానే వాడాలి సార్. దాన్ని మళ్ళీ చెరువులో చేరిస్తే కాలుష్యం అనేది వస్తూ ఉంది సార్. అయితే ఈ యొక్క ప్యాథటిక్ సిచ్యువేషన్, చేతులు విరిగిపోయిన విగ్రహాలు వీటిని చూడలేక ఈ యొక్క వినాయకునికి అపచారం అనేది జరుగుతుందని ఈ యొక్క ఆవేదనతో కోర్టును అప్రోచ్ జరిగింది సార్. కోర్టును అప్రోచ్ జరిగింది. అయ్యా మరి దేశంలోని ఒక హైదరాబాద్లోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోర్టుకు అప్రోచ్ అయ్యారు ఇట్లాంటి పర్యావరణ ప్రేమికులు సార్. అయితే గంగా నదిలో యమునా నదిలో వేయకూడదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా చెప్పింది సార్, ఈ నీటి వనరులో వేయొద్దు, కాలుష్యం అయిపోతుంది. అయితే వాళ్ళు ఏమంటారంటే సపరేట్ పాండ్స్, ఈ నీటి వనరుల పక్కన సపరేట్ పాండ్స్ పెట్టాలి, దాంట్లో వేయాలి, వేసిన తర్వాత దాని నుంచి తీసి ఆ శిథిలాలన్నీ తీసేయాలి, ఆ నీటిని మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ నీటి వనరులకు వదలాలని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ సార్. దీన్నే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా 2001లో చెప్పారు సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2001 లోపల ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాలని చెప్పింది సార్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే తొందరగా నీళ్ళలో కరిగిపోదు కాబట్టి దాన్ని తీసి బయట వేయడానికి ఉంటుంది. తర్వాత ఏం చేశారు, ఇదే రాష్ట్ర ప్రభుత్వము జీవో తీయలే కానీ అన్అఫీషియల్గా చెప్తా ఉంది మట్టితో చేయండి అని. మట్టితో చేసినా కూడా ఏమవుతుందంటే సార్, దాంట్లో చిన్న విగ్రహాలు పర్వాలేదు, పెద్ద విగ్రహాలు వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది, గడ్డి పెడుతున్నారు, ఇనుప చువ్వలు ఉంటున్నాయి, మరి దానికి కూడా కొన్ని కెమికల్స్ ఇస్తున్నాయి. ఎక్కువ ఫ్రెండ్లీగా లేదు సార్. మన పర్యావరణానికి అనుకూలంగా ఉండే రంగులు, ప్రకృతి రంగులు వేయట్లేదు. ఈ అట్రాక్షన్ కోసం కావాలని కెమికల్ రంగులు వేస్తున్నారు. పేరుకు మట్టి విగ్రహం అయినా పైకి కెమికల్ రంగులు. ఈ కెమికల్ వల్ల ఏమవుతుంది, నీటి వనరులు దెబ్బతింటున్నాయి. ఈ మెగ్నీషియం, నికోల్, కోబాల్ట్ అనేవి కొన్ని రంగులు వాటిలో కలవడం వల్ల మనిషి యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నాయి సార్. మనిషి జీవనాన్ని దెబ్బతీసేస్తున్నాయి. ఎక్కడ ఈ పర్యావరణం అనేది సార్, ఇది భగవంతుడు ఇచ్చిన వరం. వినాయకుడు అనే దేవుడు పర్యావరణానికి ప్రతిరూపం సార్. అటువంటి పేరుతో ఈ మారణ హోమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళాం సార్. ఓకే, మనం అరుణ్ గారితో కూడా మాట్లాడదాం. అరుణ్ గారితో మాట్లాడడం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.